పొగట్ట ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ ఆడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే పుస్తకం చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే ఉండు, అడ్రస్ రాసిస్తాను. వద్దులే, ఏం లేదు, ఈ మధ్య కాగితాలు బొత్తిగా అరగడం లేదు. దోశ చల్లారిపోతాయేమో, నేను వెళ్ళి ఆయన పిలుచుకొస్తాను. మాస్టర్, పాపం ఆయన ఏదో కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి బోడి దోశల కోసం? అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావటం హాయ్ రాజ్. హాయ్ షీలా. హౌ ఆర్ యు I'm all right. How are you? Come on man. Come on, let's go. Then what? Come on. ఏంటి నేను చూసి చాలా కాలం అయింది. Hello dear. He is my boyfriend, Mr. Raja. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. No. Kushiba. ఖుషీబా. Very good. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. వాట్, నువ్వు సిగరెట్లు మానేసావా? అవును. నో డియర్, మేము కాలేజీలో చదివేటప్పుడు రోజుకు 10 పెట్లు కాల్చేవాడు. హ్యావ్ ఇట్. No, please. ప్లీజ్ sorry, హ్యావ్ sir. No, ఇట్. no. ప్లీజ్. పాప విషయం తలుచుకుంటేనే గుండు. ఏరమైనా ఎక్కడికి వెళ్ళారు? ఎవరో స్నేహితులు వస్తే వెళ్ళారు. ఆడవాళ్ళ ఉన్నారు. మనం వెయిట్ చేద్దాం అమ్మా. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అసలు. Come on, I'll introduce my better half. Okay. నో, ఇప్పుడు కాదు. ఐ విల్ మీట్ అగైన్. Okay. ఓకే, సీ యు. Kushiba. ఖుషీబా. Come on, dear. Okay, proceed. ఐమ్ సారీ, ఆలస్యం అయిపోయింది. జయ, షీలా అని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు ఏమైందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి? ఓ ఆడపిల్ల పుస్తకం కోసం. ఏమిటి, మీరు సిగరెట్ కలుస్తారా? Yes. ఒక్కరోజు సిగరెట్ కలిస్తే 1 సంవత్సరం ఆయుర్దాయం తగ్గిపోతుందని అధర్వ శాస్త్రంలో చెప్పారు. అంటే రోజుకి 20 సిగరెట్లు కలిస్తే 20 సంవత్సరాలు ముందే చచ్చిపోతారా? నాన్సెన్స్. అలా అనుకుంటే జీవితం అంతా అనుమానంతో బతకాల్సి వస్తుంది. ఏమి అనుభవించకుండానే చావాల్సి వస్తుంది సార్. లైఫ్ అంటే మనం అనుభవించాలి సార్. వి మస్ట్ ఎంజాయ్ ద లైఫ్.